హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలో మొదలయ్యే రీజనల్ రింగ్ రోడ్ లేటెస్ట్ అప్డేట్ గురించి చూద్దాం. మనకి ఈ మ్యాప్లో కనుక చూసుకుంటే ఎల్లో కలర్లో ఉన్నది చూసుకుంటే ఓఆర్ఆర్ అండి. ఈ ఓఆర్ఆర్ నుంచి 30 to 40 కిలోమీటర్స్లో మనకి ఈ RRR అనేది ప్రపోజల్లో ఉందండి. ఇప్పుడు ఈ RRR అనేది కొత్తగా ఏ గ్రామాల మీదుగా వెళ్తుందో ఇప్పుడు మనం చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఈ RRR 2 జోన్లుగా విభజించడం జరిగిందండి. ఒకటి నార్త్ జోన్ గా విభజించడం, సెకండ్ వన్ వచ్చేసి సౌత్ జోన్ గా విభజించడం జరిగింది. ఈ సౌత్ జోన్ లో ఉన్న గ్రామాల మీదుగా ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసుకుందాము. మనకి బాంబే హైవే నుంచి చూసుకుంటే ఇటు చూస్తే మనకి విజయవాడ హైవే మీదుగా వెళ్తుందండి. అలాగే బాంబే హైవేలో ఉన్న సంగారెడ్డి, కంది, నవాబ్పేట్, చేవెళ్ళ, షాద్ నగర్, ఆమన్గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపురం అండ్ చోటుపల్ మీదుగా ఈ సౌత్ జోన్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ RRR ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం మనకి 340 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ప్రాజెక్టు వాల్యూ వచ్చేసి 17,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని భారతమాల ప్రయోజన కేంద్రంలోకి మార్చడం జరిగిందండి. అలాగే ఈ RRR వచ్చేసి నెక్స్ట్ మనకి ఆగస్టులో టెండర్లు కూడా స్టార్ట్ అవబోతున్నాయండి. అలాగే నెక్స్ట్ మంత్ ఈ RRR కి భూమి పూజ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. చూశారు కదా, ఈ బాంబే హైవే టు ఈ విజయవాడ హైవే వరకు మనకి దాదాపుగా 182 కిలోమీటర్ల దూరంలో దీన్ని వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే మనకి ఇంకో అడ్వర్టైజ్ ఏమంటే మనకి ఈ RRR చుట్టూ మనకి ఇంకో అడ్వర్టైజ్ మనకి రైల్వే ట్రాక్ కూడా ప్రపోజల్లో ఉందండి. రైల్వే ట్రాక్ కూడా చూసుకుంటే మన సంగారెడ్డి, నంది, చేవెళ్ళ, షాద్నగర్, కందుకూర్, యాచారం, ఆమన్గల్, చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్పూర్, గజ్వేల్, తుప్రాన్, నర్సాపూర్ ఇలా ఈ గ్రామాల మీదుగా కూడా మనకి రైల్వే ట్రాక్ ను ప్రపోజల్లో తీసుకొచ్చారండి. చూశారు కదండి, ఈ RRR అనేది ఏ గ్రామాల మీదుగా వెళ్తుందో. మీరు కనుక ఈ RRR నుంచి ఈ సౌత్ జోన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.